వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణలో భాగంగా మొదటి రోజు 4వ తేదీన శనివారం వాల్మీకి కులస్తుల ఆధ్వర్యంలో అర్చకులు గిరీష్ స్వామి ఆధ్వర్యంలో పెన్నా నదిలో గంగ పూజతో ప్రారంభించి వాల్మీకి విగ్రహానికి కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం మహామంగళ హారతి తీర్థ ప్రసాదాలు అందించారు. అదేవిధంగా 6వ తేదీ సోమవారం విగ్రహావిష్కరణ నిర్వహించడం జరుగుతుంది. అనేక పూజ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు చివరి రోజు మంగళవారం 7వ తేదీన దీపోత్సవంతో కార్యక్రమం ముగుస్తుంది. ముఖ్యంగా 6వ తేదీన సోమవారం వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వాల్మీకిలు కుల పెద్దలు, బంధువులు, స్నేహితులు, నాయకులు, అధికారులు, అనధికారులు అందరూ ఇదే మా ఆహ్వానంగా భావించి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా రొద్దం గ్రామంలోని వాల్మీకి మహర్షి సంఘం సభ్యులందరూ కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి కులస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండల కేంద్రంలో ఈ నెల 4, 5, 6, 7 తారీఖులలో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అయితే ఈరోజు 4వ తారీఖు శనివారం నాడు పెన్నా నదిలో గంగ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించాము. అదేవిధంగా 6వ తేదీ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 10 గంటల నుండి వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ అనంతరం సమావేశం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి ఊరేగింపు ఉంటుంది. మరియు మంగళవారం నాడు స్వామివారికి జ్యోతుల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వాల్మీకి సోదరులందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అందరినీ కలిసి పేరు పేరున ఆహ్వానించలేకపోయాము. అన్నదా భావించకుండా వాల్మీకి కుల బాంధవులందరూ ఈ మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్థులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.